హలో, అందరికీ నమస్కారం. పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి అంటే, మనకి హార్ట్ అటాక్స్ అనేది మన యొక్క గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడితే ఎలా హార్ట్ అటాక్ వస్తుందో, ఈ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అనేది కూడా అలానే, అంటే మన కాళ్ళల్లో ఉండే రక్తనాళాలలో ఈ కొవ్వు పేరుకుపోయి మూసుకపోవడం వల్ల ఈ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అనేది వస్తుంది. మరి ఇది ఎలా తెలుస్తుంది మనకు? మన కాళ్ళల్లో రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి నేను ఇబ్బంది పడుతున్నానని ఎలా కనుక్కుంటారంటే, 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి అక్యూట్, క్రానిక్. సేమ్ హార్ట్ అటాక్స్ లాగానే అక్యూట్ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్, క్రానిక్ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. అక్యూట్ లింబ్ ఇష్కీమియా అంటాం. అంటే ఏమవుతుంది, సడన్ గా మన కాళ్ళకి రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్స్, అంటే రక్తం గడ్డగట్టిపోయి టోటల్ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. అప్పుడు టోటల్ బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు మీకు సడన్ గా కాల్లో మొత్తం సివియర్ పెయిన్ వస్తుంది. అది అలానే మీరు సరిగా అటెండ్ అవ్వకుంటే చల్లబడిపోతుంది కాలు అనేది. నెక్స్ట్ మీ సెన్సేషన్స్ అనేది కాళ్ళలో తగ్గిపోతాయి. నెక్స్ట్ మీ కాళ్ళలో కదలికలు కూడా తగ్గిపోతాయి. అంటే ఇవన్నీ చాలా విత్ ఇన్ అవర్స్లో జరిగిపోతుంది. దీన్నే అక్యూట్ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ ఆర్ అక్యూట్ లింబ్ ఇష్కీమియా అంటాం. మరి దీనికి ఏంటి ట్రీట్మెంట్ అంటే, ఇమీడియట్గా ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అయిందో ఆ బ్లడ్ క్లాట్ని రిమూవ్ చేస్తే ఆర్ కరిగించగలిగేటట్లు చేస్తేనే మీకు ఆ సిమ్టమ్స్ అనేది సడన్గా రిలీఫ్ దొరికి దాని ద్వారా మీ కాలు అనేది కోయకుండా, అంటే ఈ అక్యూట్ లింబ్ ఇష్కీమియాలో మీరు ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకపోతే కాలు కోసుకోవాల్సిందే. సో ఆ స్టేజ్కి పోకూడదంటే దాన్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఆ బ్లడ్ క్లాట్ని ఇంజెక్షన్స్ ద్వారా కానివ్వండి, లేదా ఇంజెక్షన్స్తో కరగకుంటే మెకానికల్ ఆస్పిరేషన్ అని ఆ థ్రాంబస్ మొత్తం తీసేయడం కానీ జరుగుతుంది. సో ఇలా అక్యూట్ లింబ్ ఇష్కీమియా అనేది ఎమర్జెన్సీ. సో ఇలాంటప్పుడు ఎవ్వరు కూడా హార్ట్ అటాక్లతో ఎలా అయితే టైం వేస్ట్ చేయకూడదో, ఇవి అక్యూట్ లింబ్ ఇష్కీమియాలో కూడా టైం వేస్ట్ చేయకూడదు. టైం వేస్ట్ చేస్తే మీ కాలు పోతుంది. సో దాన్ని రికగ్నైజ్ చేసి నేను చెప్పిందంటే, పెయిన్ వస్తుంది, ఇనిషియల్గా సివియర్ పెయిన్ వస్తుంది. ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో దాని కిందంతా కాలు చల్లబడిపోతుంది. నెక్స్ట్ కాళ్ళలో సెన్సేషన్స్ తగ్గిపోతాయి, అంటే స్పర్శ తగ్గిపోతుంది. నెక్స్ట్ కాళ్ళలో కదలికలు, జాయింట్స్, మూవ్మెంట్స్ అన్ని కూడా తగ్గిపోతాయి, కాలు వాస్తుంది. ఇవన్నీ పెరిఫరల్ అక్యూట్ లింబ్ ఇష్కీమియా యొక్క లక్షణాలు. మరి క్రానిక్ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ ఏంటంటే, ఈ కాళ్ళల్లో ఉండే రక్తనాళాలు ఏవైతే అంటే నిదానంగా కొవ్వు పెరుగుకుంటూ వచ్చేసి స్లోగా నేరో అయిపోతాయి, స్లోగా మూసుకుపోతాయి. మరి ఇవి ఎట్లా కనుక్కోవాలి అంటే, మీరు ఏదన్నా నడుస్తూ ఉంటే మీకు ఎక్కువ నడిచే కొద్దీ మీ కాళ్ళ యొక్క కండరాల మజిల్ పెయిన్స్ అనేది వస్తాయన్నమాట. ఆ మజిల్ పెయిన్స్ వచ్చినప్పుడు మీకు సివియర్గా వచ్చి మీరు నడవలేకపోతారు. దాన్ని క్లాడికేషన్ పెయిన్ అంటాం. అలా నెక్స్ట్ వచ్చి మీరు ఏమైతుంది, నడవలేకపోయినప్పుడు కూర్చున్నప్పుడు మీ మజిల్స్ అనేది రిలాక్స్ అవుతాయి, దాని బ్లడ్ ఫ్లో అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి యాక్టివిటీ తగ్గి మీకు కూర్చున్నప్పుడు ఆ మజిల్స్ పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది క్లాడికేషన్ పెయిన్ అంటాం. ఇలానే మీరు సరిగా దాన్ని పట్టించుకోకుంటే ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది ఆ కాలుకి తగ్గిపోయి పుండ్లు ఏర్పడటం, అల్సర్స్ ఇలా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్లోగా బ్లడ్ సప్లై తగ్గిపోతే ఏళ్ళు నల్లగా అయిపోవడం, కాలు నల్లగా అయిపోవడం, ఇలా స్కిన్ డ్రై అయిపోవడం, ఇవన్నీ లక్షణాలు అనమాట. ఇవి క్రానిక్ లింబ్ ఇష్కీమియా ఆర్ క్రానిక్ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్. సో ఈ సైన్స్ అంటే ఈ లక్షణాలు అనేది మీరు రికగ్నైజ్ చేయగలిగితే, గుర్తు పట్టగలిగితే మీ ప్రాబ్లం ఏందనేది మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది, దాన్ని ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ క్రానిక్గా మూసుకుపోయేదాన్ని ఎలా మేము ట్రీట్ చేయించుకోవచ్చు అంటే, దానికి సింపుల్ అండి. దాని ఎక్కడైతే నేరో అయిపోయి ఉంటుందో దాన్ని వైర్ పంపించి బెలూన్స్ పెట్టి ఓపెన్ చేస్తే మీకు ఆ బ్లడ్ వెజల్స్ ఓపెన్ అయ్యి రక్తం సరఫరా అనేది ఫ్రీగా జరిగి ఈ సిమ్టమ్స్ అన్ని, లక్షణాలన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట. సో హార్ట్ అటాక్ అయితే ఎలా ఉంటుందో, అక్యూట్గా సడన్గా వస్తుంది, నిదానంగా బ్లాక్లు ఏర్పడతాయి. అలానే ఈ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్లో కూడా అక్యూట్ లింబ్ ఇష్కీమియా, క్రానిక్ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ ఆర్ క్రానిక్ లింబ్ ఇష్కీమియా అనేది 2 రకాలు ఉంటుంది. అక్యూట్లో అయితే మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోకుంటే మీరు కాలు కోసుకోవాల్సిందే. అలానే ఈ క్రానిక్ లింబ్ ఇష్కీమియాలో కూడా మీరు సరిగా రికగ్నైజ్ చేయకపోతే నిదానంగా ఏళ్ళు, కాళ్ళు అన్ని పోతా వస్తాయి, నల్లగా అయిపోతాయి. దాన్ని గ్యాంగ్రీన్ అంటాం, వెట్ అండ్ డ్రై గ్యాంగ్రీన్ అంటాం. ఆ గ్యాంగ్రీన్ వస్తే తర్వాత దీన్ని ఏం చేయనీకుండదు కాబట్టి దాన్ని కూడా పోయాల్సి వస్తుంది. సో నేను చెప్పిన లక్షణాలన్నీ మీరు ఐడెంటిఫై చేయగలిగి, గుర్తుపట్టగలిగితే మీరు మీ కాలు కోసుకోకుండా మీ కాలుని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.